ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి మున్సిపాలిటీలో 31.70 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి దామోదర రాజనరసింహ, టీజేఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, సంగారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో సంగారెడ్డి మున్సిపాలిటీలో 31.70 కోట్ల రూపాయలు నిధులతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు మంత్రి దామోదర్ రాజనరసింహ, టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలోని రాజీవ్ పార్క్, రాజంపేట రోడ్డు తదితర ప్రధాన అభివృద్ధి పనులకు అధికారికంగా పనులు ప్రారంభమయ్యాయి. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ, అభివృద్ధి పనుల్లో ఎలాంటి అలసత్వం లేకుండా మంత్రులు, అధికారులను అప్రమత్తం చేస్తూ వేగంగా పనులు పూర్తయ్యేలా తాను ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను ప్రజలు గెలిపించాలని, అప్పుడు మరిన్ని అభివృద్ధి పనులు చేయడానికి ఉత్సాహం, ఉల్లాసం మరింత పెరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలను దశలవారీగా నెరవేర్చుకుంటూ, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగించే విధంగా ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, సిడిసి చైర్మన్ రామ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జార్జ్, నాయకులు కూన సంతోష్, కిరణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనివాస్ రెడ్డి సార్కి అమ్మ జాల్సి మేడం ప్లీజ్ ఎవరో ఒకరు. 31.70 కోట్ల అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మంత్రివర్యులు శ్రీ దామోదర్ రాజనరసింహ సార్ గారికి, అదేవిధంగా ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి టీజీఐఏసీ చైర్మన్ గారు శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, వేదికపై ఉన్న పెద్దలు శ్రీ రామరెడ్డి అన్న గారికి అండ్ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులకు, అధికారులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు సంగారెడ్డి మున్సిపాలిటీ అభివృద్ధి కోసం దాదాపు 31.70 కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది. దానిలో 8 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో పట్టణంలో ఉన్న అంతర్గత రోడ్లు మరియు డ్రైన్ల నిర్మాణం కోసం మనం కేటాయించుకోవడం జరిగింది. 3 కోట్ల రూపాయల సిడిఎంఏ ప్రత్యేక నిధుల ద్వారా మన పట్టణంలో ఉన్న రాజీవ్ పార్కు సుందరీకరణ కోసం ఆ నిధులు కేటాయించుకున్నాము. వీటితో పాటు 18.70 అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ద్వారా టౌన్లో ఉన్న అంతర్గత రోడ్లు, డ్రైన్లు, పార్కులు, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పార్కు నందు అభివృద్ధి పనుల కోసం ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. గతంలో నిర్మలా మేడం అదేవిధంగా జగ్గారెడ్డి సార్ మాట ఇచ్చినట్టు రాజంపేట ఈద్గా రోడ్ కూడా ఇదే కార్యక్రమంలో దాదాపు 2 కోట్ల హెచ్ఎండిఏ నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు శిలాఫలకం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి సమయం కేటాయించి ఇక్కడికి విచ్చేసి ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపనలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా నిర్మలా మేడంకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ముందుగానే ఇది 1 సంవత్సరం కిందనే ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం రాజీవ్ పార్క్ కానివ్వండి, మహబూబ్ సాగర్ చెరుకట్ట కానివ్వండి, మరి మనకున్న రాజంపేట రోడ్ కానివ్వండి, సంగారెడ్డి టౌన్లో 38 వార్డులు ఎక్కడెక్కడైతే రోడ్లు సరిగ్గా లేకపోవడం ఉన్నది కాబట్టి అలాంటి రోడ్లు కూడా మనం మరి పునర్నిర్మించుకోవడానికి ఈ కార్యక్రమం ఇప్పుడే కమిషనర్ గారు చెప్పిండ్రు. హెచ్ఎండి నుంచి 800 కోట్లు మరి 8 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మనకున్న రాజీవ్ పార్క్కి 3 కోట్లు, ఇలా మరి మొత్తం కూడా 31.70 కోట్లు మన పట్టణానికి రావడం జరిగింది. అంటే ఇక్కడ రాతలోనే చూస్తున్నాం, మాటల్లో వింటున్నాం, కానీ దానికి ఎంత కృషి చేస్తే 1 సంవత్సరం పట్టింది. ఫైల్ పట్టుకొని అన్ని డిపార్ట్మెంట్లో తిరిగి అధికారులను, ఉన్న మంత్రులను ఒప్పించి మెప్పించి సంగారెడ్డికి మరి జగ్గారెడ్డి గారు తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆ పేరు లేదేమో పోగొట్టిండ్రు, కానీ జనరల్గా బయట పోతే సంగారెడ్డి అంటే ఏ పేరు అంటారు మీకు తెలుసు. సంగారెడ్డి ఆ పేరు దూసేసింది, కానీ బయట మాత్రం ఇంకా కూడా ఆ పేరు అలాగే వెళ్ళిపోయింది. అది మర్చిపోలేకుండా ఉన్నాం, కానీ ఇంకా కూడా సంగారెడ్డికి అభివృద్ధి చేయాలి, సంగారెడ్డికి ఇంకా కూడా కళ తీసుకురావాలి. ఒకటి కాదు, ఐఐటి అంటే ఒక కళ, మెడికల్ కాలేజ్ అంటే ఒక కళ, అగ్రికల్చర్ యూనివర్సిటీ అంటే ఒక కళ, కలెక్టర్ ఆఫీస్ అంటే ఒక కళ. ఎన్ని కళలు మనకున్నా మరి
అలాంటి సంగారెడ్డికి ఇంకా కూడా చేయాలని తపన జగ్గారెడ్డి గారికి ఉంది. మరి కమిషనర్ గారు కూడా నిద్రపోలేదు. జగ్గారెడ్డి గారు ఇక్కడ రావాలి అక్కడ రావాలి అని చెప్పి ఫోన్ల మీదే మరి తీసుకొని మరి వర్క్ చేయించడం జరిగింది. మరి అలాంటి పట్టణాన్ని తీర్చిదిద్దుతున్నాం. వచ్చే ఎలక్షన్లో మరి ఇక్కడ ఉన్నారు, నాయకులు ఉన్నారు, యువకులు ఉన్నారు, పట్టణ ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి మీ అందరికీ ఒక విన్నపం, సంగారెడ్డి 38 వార్డుల్లో వచ్చే ఎన్నికల్లో మరి మీకు కూడా బాధ్యత ఉంది. ఒక జగ్గారెడ్డి సంగారెడ్డి కాదు, ప్రతి పౌరుడు కూడా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మీరు నెరవేర్చాలి, నిలబెట్టాలి. మీ చేతిలోనే ఉందని నేను మరొకసారి విన్నవించుకుంటా. ఎందుకంటే ఇక మనకున్న ఎలక్షన్, మున్సిపల్ ఎలక్షన్, ఆ ఎలక్షన్లో మీరందరూ కూడా నాయకత్వం వహిస్తూ మీకోసం కాకపోయినా పట్టణ ప్రజల కోసం మీరు బాధ్యత వహించి ప్రతి వార్డులో మరి కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టిన అభ్యర్థిని గెలిపిస్తే ఇంకా కూడా చేయడానికి ఉత్సాహం, ఉల్లాసము మరి కలుగుతుంది. ఈ మాట పట్టణ ప్రజలందరూ కూడా మీరు తెలియజేసి, వ్యక్తిని చూడండి అన్నీ చూసుకుంటూ, కానీ ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది అంటే ప్రజల కోసమే. మరి ప్రజలు కూడా ప్రభుత్వానికి చేయాలి. ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా అన్ని చేస్తూ నెరవేరుస్తూ పోతున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, మన మంత్రివర్యులు అందరూ కూడా కష్టపడుతున్నారు ప్రజల కోసమే. కాబట్టి ఈరోజు చేస్తున్న ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, 200 యూనిట్, ఇవన్నీ కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. వేరే పార్టీ వాళ్ళకి లేదు. మీరు దయచేసి ఆలోచన చేసి అందరికీ మీరు మరి ఉన్న విషయాలు చెప్తూ మరి గెలిపించాలి. ఈ కార్యక్రమాలు ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఇలాంటి అభివృద్ధి ఇంకో ఎన్నో చేసే తత్వాన్ని, బలాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నా. అట్లాగే వ్యవసాయ యంత్రీకరణ పథకం కూడా మన దగ్గర తీసుకురావడం జరిగింది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకసారి ఆఫీసర్ ఇక్కడ ఉన్న వ్యవస్థలు ఏవేవి ప్రజలకు అందివ్వగలుగుతున్నారో తెలియజేస్తారని కోరుకుంటున్నాను. గౌరవనీయులు మన నిర్మలా జగ్గారెడ్డి గారు, వేదిక పైన ఉన్న నాయకులు, తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు, అందరు రైతు సోదరులు, అధికారులు అందరికీ నమస్కారములు. ముఖ్యంగా గవర్నమెంటు మన జిల్లాకు వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 6,60,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దాంట్లో 2 కోట్లు నిధులు కూడా విడుదల చేయడం జరిగింది. దాంట్లో దాదాపు 13 రకాల వివిధ పరికరాలను మన వ్యవసాయ విస్తరణాధికారులు, వ్యవసాయ అధికారులు, ఏడీఏలు ప్రతి 28 మండలాలు, మన జిల్లాలో ఉన్న 20 మండలాల నుంచి రైతు సోదరులు డీడీలు కట్టి నాన్ సబ్సిడీ దాన్ని ఈరోజు మనము దాదాపు 1,21,34,000 వాల్యూ కలిగిన యంత్ర పరికరాలను మన జిల్లాలో డిస్ట్రిబ్యూషను గౌరవనీయులు మన నిర్మలా జగ్గారెడ్డి గారు, తర్వాత మన హానరబుల్ మినిస్టర్ గారి ద్వారా చేతుల మీద ఇవ్వడం జరుగుతూ ఉంది. దాంట్లో 7 మంది రైతులకు మన సంగారెడ్డి మండలంలో నుంచి రైతులకు ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా బ్యాటరీ స్ప్రేయర్లు, బ్రష్ కట్టర్లు, కేజ్ వీల్స్, కల్టివేటర్లు, డిస్కర్రోలు, ఎంపీ ప్లౌలు, నాప్సాక్ స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, పవర్ వీడర్లు, రోటో పడ్లర్లు, సీడ్ కప్ ఫెర్టిలైజర్ డ్రిల్స్, స్ట్రాబెర్రీలు, ఇట్లా 13 రకాల వివిధ వ్యవసాయ పరికరాలు ముఖ్యంగా రైతు సోదరులకు అవసరమైనటివి మనం ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే ఇంకా మనకు దాదాపు 75 లక్షల ఇంకా సబ్సిడీ ఉంది. రైతు సోదరులందరూ ఇంకా కట్టి మిగతావి కూడా సద్వినియోగం చేయవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు హానరబుల్ మన నిర్మలమ్మ గారి ద్వారా చేతుల మీదుగా రైతు సోదరులకు 7 పరికరాలు ఇవ్వడం జరుగుతూ ఉంది.
అన్న వంశాన్ని లేవచ్చు మేడం వంశన్న పైకి ఫోన్ పట్టుకోండి. థ్యాంక్ యూ రెండు పెట్టు ఈ ట్రాక్ అన్న అయిపోతుంది కానీ ఇస్తున్నారు జై కిసాన్, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. అయితేనే దేశం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందా? ఏమి ఇస్తా ఉన్నది కానీ ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ ఇప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకున్నది కదా, అందరు చెప్పాలా నువ్వు నీ చుట్టాలకి నీ చుట్టాలకి ట్రాక్టర్కే 3 రంగుల కలర్ వేయాలి దీనికి. 3 రంగులు కల్టివేటర్ వేసేయాలి. దీనికి వేస్తే సరిపోతుంది. అదే అంటే గిదానికి అంటారా మేడం? కల్టివేటర్ కలుస్తలేదు.